హరీష్ రావు కేటీఆర్ పనిలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన మిర్యాలగూడను రానున్న రోజుల్లో ప్రధాన పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్ ట్రైన్లు, నేషనల్ హైవేలు, డ్రైవ్ పోర్ట్, గ్రీన్ఫీల్డ్ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. రోడ్ అయినా 2 సార్లు మేము వచ్చి స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువనే మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడే ఆఫీసర్లను పిలిచి రివ్యూ చేసి వాళ్ళకి లేఖ రాయడం జరిగింది. మీకు ఏంటంటే మీ టోల్ కూడా క్యాన్సల్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా మనకు మన నల్గొండకు జిల్లా అదృష్టం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళి మచిలీపట్నం వరకు వయా ఆలియా ఈరోజు ఆలియాకి వెళ్ళి మనకు ఎక్స్ప్రెస్ హైవే, దాంతో పాటు దానికి ప్యారలల్ గా హైస్పీడ్ ట్రైన్ మద్రాస్ వరకు 3 గంటలనే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ శంషాబాద్ దగ్గర 500 ఎకరాలు. నేను ఉదయం 10 గంటలకి వెళ్ళి 4 గంటల వరకు అదే రివ్యూ అయింది. ఢిల్లీకి వెళ్ళి రైల్వే అధికారులు వచ్చిన మా ఛాంబర్ లో మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ ఇంజనీర్ మూసి క్లీన్ చేస్తుంటే దాన్ని చేయొద్దండు. ఎందుకంటే ఎవరైనా చెప్పినా గానీ నల్గొండ జిల్లాకు సంబంధించి అభివృద్ధి విషయంలో 10 ఏళ్ళు వెనుక గేసింది కాబట్టి 12 సీట్లు ఓడిపోయినట్టు లెక్క. సూర్యాపేట కూడా మా లెక్కలో ఓడిపోయినట్టే, 2-3 వేలే కాబట్టి ఓడిపోయిన లెక్క. రామల్ రెడ్డి గారు ఆరోగ్యం బాలేక ఆయన అప్పుడు డోర్ టు డోర్ పోలేక అప్పుడు కొద్దిగా 2000తో బయటపడ్డాడు తప్ప నెక్స్ట్ టైం మళ్ళా ఇదే రిజల్ట్ ఉంటుంది. ఇంకెక్కువ మెజార్టీతో మా 12 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలుస్తాం. గెలుచుడు కాదే మళ్ళా గవర్నమెంట్ ఉంటుంది.